ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. చెరుకు పంటను నవీన పద్ధతిలో పండిస్తున్నారు పశ్చిమ గోదావరి రైతులు. శ్రీవరి సాగు విధానంలోనే షుగర్ కేన్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు. శ్రీవరి సాగులో నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు వరి సాగు చేయడానికి అనుకూలం. అదే తీరులో చెరుకు పంటకు తక్కువ నీరు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సాగు తీరు ఏమిటో చూద్దాం. అందరిలాగా పంట పండించడం పెద్ద గొప్ప విషయం కాదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. కొత్త పద్ధతిలో పంటలు పండించి చూపిస్తున్నారు ఇక్కడి వ్యవసాయదారులు. నీటి లభ్యత నానాటికి తగ్గిపోతుంది. దీంతో చెరుకు పంట సాగు విస్తీర్ణం కుంచుకుపోతోంది. ఇటువంటి పరిస్థితిలో చెరుకు పండించడంలో కొత్త ఒరవడులు సృష్టించారు. అందివచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో చెరుకు పంట సాగులో కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో చెరుకు మొక్కలని నాటడానికి ఇష్టపడని రైతన్నలు ఈ నూతన విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు. చెరుకు నారు నాటి సాగులో అధిక లాభాలను దక్కించుకుంటున్నారు. ఈ విధానం అనుసరించడం వల్ల సాగు పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు అధికంగా దక్కుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా వరి సాగు చేస్తారు. వరి తర్వాత ఎక్కువగా సాగు చేసే పంట చెరుకు. ఇతర పంటల్లాగా చెరుకును మొక్కలతో సాగు చేయరు. ముందుగా బాగా దుక్కిన దున్ని గుంతలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ గుంతల్లో చెరుకు ముక్కలను నాటుకుని తోటను పెంచుకుంటారు. అయితే భూమిలో నాటిన చెరుకు మంచి నాణ్యమైనది కాకపోతే రైతులకు తిప్పలు తప్పవు. నాణ్యతపై ఆధారపడి పంట దిగుబడి ఉంటుంది. అనాది కాలం నుంచి చెరుకును సాగు చేస్తున్న ఈ పద్ధతిలో పంటకు నీరు ఎక్కువగా అవసరముంటుంది. నీటి లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. దీంతో విసుగు చెందిన తూర్పుగోదావరి జిల్లా చాగల్లు రైతులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వరి సాగులో అమలు చేస్తున్న శ్రీవారి సాగుని చెరుకులోనూ అనుసరిస్తున్నారు. చెరుకు నారును ట్రేలోనే పెంచుతున్నారు. దీనివల్ల చెరుకు మీద ఓ ఖచ్చితమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేలో 3 సెంటీమీటర్ల కనుపుల నుంచి మొలకలు పెరుగుతాయి. సుమారు 25 నుంచి 30 రోజుల్లో మొలకలు అడుగు ఎత్తు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న పొలంలోనే బోదెల్లో నాటుకోవాలి. ఇది కనీసం 2 అడుగుల దూరం ఉండేట్టు నాటుకోవాలి. ఈ విధానంలో ఎకరానికి 8,000 నుంచి 10,000 మొక్కలు నాటుకోవడానికి వీలవుతుంది. నాటిన 2 నెలల తర్వాత 10 నుంచి 15 పిలకలు వస్తాయి. ఈ సమయంలో బోదెల్లో నాగలితో దున్ని కలుపు లేకుండా చేసుకోవాలి. ఈ పద్ధతి వల్ల పెంచిన పంటకు తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా నెల రోజుల ముందుగానే పంట చేతికొస్తుంది. సాధారణంగా ఈ పంట సాగులో 40 నుంచి 45 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ కొత్త పద్ధతిలో చెరుకు సాగు చేసినట్లయితే దిగుబడి 45 నుంచి 50 టన్నుల వరకు వస్తుంది. పెట్టిన పెట్టుబడి తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడి మన సొంతమవుతుందంటున్నారు చాగల్లు రైతులు. శ్రీవరి సాగు విధానంలో చెరుకును సాగు చేయడానికి తక్కువ నీరు అవసరముంటుంది. సాధారణంగా చెరుకును సాగు చేసుకుంటే 30,000 రూపాయలు పెట్టుబడి అవసరముంటుంది. కానీ ఈ పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి సరిపోతుందంటున్నారు స్థానిక చెరుకు రైతులు. 8 నెలల చెరుకు కొడతామండి. ముందు తర్వాత మిషన్ మీద కనుపులు కొడతామండి. కనుపులు కొట్టాక విత్తనం శుద్ధి చేస్తామండి. మందు నీళ్ళలో శుద్ధి చేసి మరి నీడను పెడతామండి. నీడను పెట్టాక 4 రోజులకి వాటరింగ్ చేయాలండి. రోజు మొక్క వచ్చాక ట్రైలో పెడతామండి. ఈ విధానంతో సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులు ట్రేలో చెరుకు నారుమడి తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీంతో చెరుకు మీద ఆధారపడిన చక్కెర పరిశ్రమల వాళ్లు చెరుకు నారు కోసం చాగల్లు వస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరుకు రైతులను నష్టాల నుండి తప్పించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భరోసా ఇస్తున్నారు.
సీజన్కు కనీసం 20 లక్షల మొక్కలను కర్మాగారాలతో పాటు ఇతర జిల్లాలకు పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం కొంత చేయూతనిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు. విత్తన అభివృద్ధి సంస్థ నుంచి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. చెరుకు మొక్కని 8 నెలలకు దాకా పెంచుతామండి. చెరుకు మొక్కని 8 నెలలకి దాకా పెంచాక కొడతామండి. కొట్టి మిషన్ పెట్టి మొక్కలు నరుకుతామండి. నరికాక నీటిలో నుంచి నానేస్తామండి. నానేసాక మళ్ళీ ఒక 6 రోజులు తడుపుతామండి మొక్కలు మూటలండి. మూటలు తడిపాక బయటకు మూటలు తీసి బయటకు పెట్టేసండి టైర్లో పెడతామండి. టైర్లో పెట్టాక మళ్ళీ అలా ఒక 6 రోజులు తడుపుతామండి అండి. అలా 10 రోజులు తడిపోగానే బయటికి వెళ్తుందండి. అప్పుడు రైతులు కావాల్సిన రైతులు వచ్చి పట్టుకెళ్తారండి. సనాతన పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త విధానంలో చెరుకు సాగు చేయడం ఎంతైనా అభినందనీయం. రైతులు పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరిగితే రైతులు నష్టాల బారిన పడకుండా బయటపడతారు. అందుకు చాగల్లు రైతులు నిలువెత్తు దర్పణంగా నిలిచారు. వర్షాకాలంలో పాడిని సమగ్రంగా పొందడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి. వానాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పాడి ఆవులు, గేదెలను కంటికి రెప్పలా చూసుకోవాలి. దానా విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పశువుల ఉత్పత్తి, వాటి ఆరోగ్యాలపై వానాకాలం ప్రభావం చాలా ఉంటుంది. వరుసగా వర్షాలు పడడం, చల్లని గాలి వీచడం వల్ల పశువులు, కొట్టాలు తడిసిపోతాయి. వర్షాకాలం ప్రారంభంలో పచ్చిమేత కొరత కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ కాలంలో అవి సరియైన పోషకాలు దొరకకపోతే అనారోగ్యం పాలవుతాయి. వర్షాధార భూములున్న రైతులు పశుగ్రాసాల పెంపకంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సంవత్సరానికి సరిపడేంత పచ్చగడ్డిని నిల్వ చేసుకోవాలి. వర్షాకాలంలో పశువుల కొట్టాల నేల పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. పాకాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. పొడి సున్నం లేదా బ్లీచింగ్ పౌడర్ తరచుగా చల్లుతుండాలి. పశువులను ఎప్పుడూ పాకలోనే ఉంచకుండా ఎండ సమయంలో బయట తిప్పాలి. వర్షం పడే సమయంలో వీలైనంత వరకు పాకలోనే ఉంచి పచ్చిగడ్డి దానను వేస్తుండాలి. షెడ్లోకి నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. షెడ్లను ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తే వర్షపు నీరు లోపలకు రాకుండా ఉంటుంది. షెడ్లలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పశువుల పేడ, మూత్రం, పశువులను కడిగినప్పుడు వచ్చే నీరు పశువుల పాకకు దూరంగా ఏర్పాటు చేసిన ఎరువుల గుంతలోకి వెళ్లే విధంగా కాలువ ఏర్పాటు చేయాలి. ఈ నీటిని పశుగ్రాసాలు పండించడానికి ఉపయోగించుకోవాలి. గొర్రెలు, మేకల పాకల్లో నేల బురదగా ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం ముందుగానే 2 అంగుళాల మందంగా ఉండే షెడ్డులో పాత మట్టిని తీసి కొత్త మట్టిని లేదా మొరం వేసుకోవాలి. వర్షాకాలంలో నీరు మురుగు నిల్వ ఉండే ఈగలు, దోమలు, ఇతర పరాన్న జీవులు పెరుగుతాయి. వీలైనంత వరకు పశువుల కొట్టాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి ఆవులు, గేదెల పునరుత్పత్తిపై వర్షాకాలంలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. గేదెలు జూన్ లేదా జూలై నెల నుంచి డిసెంబర్, జనవరి నెలల వరకు ఎదకు వస్తుంటాయి. వర్షాలు మొదలు కాగానే చల్లని వాతావరణ పరిస్థితి వల్ల పాడి పశువులు ఎదకు వస్తాయి. అందువల్ల ఈ కాలంలో ఎదకు వచ్చిన పశువులను గుర్తించి తప్పకుండా కృత్రిమ గర్భోత్పత్తి చేయించాలి. ఎదల లక్షణాలను గుర్తించే అనుభవాన్ని రైతులు పెంచుకోవాలి. ఎదలో ఉన్న పశువులను గుర్తించి గర్భోత్పత్తి చేయించకపోతే ఆ పశువు నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోతాం. శీతాకాలంలో గర్భం ధరించిన ఆవులు, గేదెలు ఈ వర్షాకాలంలో ఈనుతుంటాయి. అటువంటి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కావలసినంత పచ్చగడ్డి, దానా అందచేయాలి. దూడల సంరక్షణపై దృష్టి పెట్టాలి. దూడల దగ్గర పొడి వాతావరణం లేకపోతే వాటికి ఊపిరితిత్తుల వ్యాధులు, పారుడు వంటి రోగాల బారిన పడతాయి. దూడ పుట్టగానే సరిపోయినన్ని జున్ను పాలను దూడ తాగేట్టు శ్రద్ధ వహించాలి. అంతకుముందే ఈనిన పశువులు వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తిరిగి ఎదకు వచ్చే విధంగా జాగ్రత్త పడాలి. మందలోని ప్రతి ఆడపశువు ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనేలా చూసుకోవాలి. ఆవులు వర్షాకాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఎదకు వస్తుంటాయి. అందువల్ల ఆవుల పునరుత్పత్తిపై వర్షాకాలం ప్రభావం ఉండదని చెప్పుకోవచ్చు. అయినా ఆవులు కూడా ప్రతి 12 నెలలకోసారి చూలు కట్టి ఈనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. గేదెలకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి, ముఖ్యంగా జబ్బవాపు, తర్వాత గొంతు వాపు,
ఈ కొన్ని జిల్లాలలో యాంథ్రాక్స్ లాంటివి కూడా ఉన్నవి. ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఎక్స్ట్రీమ్ సౌత్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడక్కడ ఉన్నాయి, స్పొరాడిక్గా వచ్చేటివి. సో ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏది గొంతువాపు, జబ్బవాపు అంటే వాటికి టీకా మందులు ఉన్నవి. సరైన మోతాదులో సరైన సమయంలో టీకాలు వేసుకుంటే తగ్గుతుంది. ఇవి కాకుండా ఏంటంటే వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వైరల్ డిసీజెస్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం, గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి కూడా టీకా మందులు వచ్చినవి. అవి డాక్టర్ గారి సలహా మేరకు అనివార్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అది తప్పకుండా అలాంటి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా కొనేటప్పుడే ఇలాంటి వ్యాధిన బారిన పడినటువంటి పశువుల్ని గుర్తించి ఆ వ్యాధుల బారిన పడినటువంటి పశువులు కొనుక్కోవాలి. ఇక గొర్రెల విషయానికి వస్తే వాటిపై వర్షాకాల ప్రభావం చాలా ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఎదకు వస్తాయి. ఎదకు వచ్చిన గొర్రెలను గుర్తించి మంచి గొర్రెపోతో జతకట్టించాలి. మేకల పునరుత్పత్తి మీద వర్షాకాల ప్రభావం అంతగా ఉండదు, కానీ అన్ని పశువులకు వర్షాకాలంలో చాలినంతగా పశుగ్రాసాలు దొరుకుతాయి. కాబట్టి పశువులు బలంగా తయారై ఎదకు వస్తుంటాయి. సరైన చాలినంత పశుగ్రాసాలు దొరకడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాలను పూర్తిగా పితికిన తర్వాత చన్నులను చక్కగా శుభ్రం చేయాలి. వర్షాకాలంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పొదుగు చక్కగా కడగాలి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే పాలను పిండాలి. గొర్రెలు, మేకలను పెంచుకునే వాళ్ళు 20 కిలోలు పైబడిన బరువు కలిగిన వాటిని అధిక ధరకు అమ్ముకోవాలి. ముఖ్యంగా పండుగల సమయంలో మేకలు, గొర్రెలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్ముకుంటే మంచి లాభాలు గడించవచ్చు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.